ఇందాక ముందు చెప్పా కదా యమలోకం గురించి, మోడర్న్ యమలోకం ఇప్పుడు స్కిట్ జరగబోతుంది, రెడీగా ఉండండి, టీవీకి అతికిపోయి చూస్తూ ఉండండి, చాలా జాగ్రత్తగా చూస్తూ. ఎస్, యముడు వస్తున్నాడు, యమ వస్తున్నాడు, అందరూ అరవండి అయ్యా, క్లాప్ చెయ్యా, క్లాప్ చెయ్యి. ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ. అబ్బా అబ్బా, ఈ గలభారము మనకేలయ్యా. ఈ లోపల అమ్మతో షాటింగ్ చేసుకుంటా. రంగ లైన్లోకి రాలేదు కానీ గుప్తా వచ్చినాడా? ఫోన్ చేద్దాం. గుప్తా, గుప్తా ఎక్కడున్నాడు ఈ గుప్తుడు? ఎప్పుడు ఆలస్యంగానే వచ్చేది ఏమయ్యా, కొత్తనాడైనా టైంకి వచ్చావా? ప్రభు, మీలా దున్నపోతు లాంటి పోతువాహనం నాకు లేదు ప్రభు, అందుకనే ఈ ఆలస్యం. నా నడకే కదా నాకు వాహనము. అటులైన కూర్చోనుము. అటులనే ప్రభు. గుప్తా ప్రభు, శివుని దగ్గర నుండి మనకి పాపుల చిట్టా వచ్చినదా? ప్రభు, పాపుల చిట్టా ప్రిపేర్ చేసి శివుని అప్రూవల్ కోసం పంపించినాను, ఇంకనూ అప్రూవల్ రాలేదు ప్రభు. అబ్బా శివ, నిన్ను ఎన్నిసార్లు ఫాలో అప్ చేయాలయ్యా? చిత్రగుప్త, దీనికి ఏమీ మార్గము లేదా? ప్రభు, నాకు ఒక మార్గము తోచున్నది. ఏమది? భూలోకంలో సౌరపురి అని ఫాలో అప్ ఫైర్ బ్రాండ్ ఉన్నాడు, అతన్ని మనం ఇక్కడికి పిలిపించినచో మన ప్రాబ్లం సాల్వ్ అవును ప్రభు. అతగాడి గురించి ఆ నోట ఈ నోట మేము విన్నాము. అతడి గురించి కాసేపు పక్కన పెట్టి ఫైన్లు ఎవరు లెక్కలేదు చూడయ్యా. ప్రభు, గుప్తా, నీకు ఎన్నిసార్లు చెప్పింది నేను నా భూ కింద ఒత్తు పెట్టద్దని. ఏమైనది? ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ప్రభు. అవుచూ ఉన్నదా? ఎప్పటి నుండి అవుతున్నది గుప్తా? ప్రభు, మనం బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వాడుతున్నాం ప్రభు. బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వాడుచున్నామా? అవును ప్రభు. భూలోకంలో కొత్తగా అదేదో ఏసీటీ బ్రాడ్బ్యాండ్ అని వచ్చినదట, అది చాలా వేగముగా ఉన్నదట. అవును ప్రభు. మన లోకము కూడా అది పెట్టించుము. నాకు కూడా ఆనందంగా ఉంటుంది ప్రభు. యూట్యూబ్ లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రభు. పాపల చిట్టా వచ్చినది. చిట్టా విప్పుము ప్రభు. ఈ పాపుల చిట్టాలో A1 పాపిగా ఒక వైద్యుడు ఉన్నాడు ప్రభు. ఎవరా వైద్యుడు? ప్రవేశపెట్టుము. బటులారా, వైద్యుని గుప్తా, ఏమిది? ఈ మానవుడు ఆడుకొని చిన్నాడేమి? ఇది యమలోకం అనుకున్నాడా ఇంకేమైనా అనుకున్నావా? ప్రభు, ప్రభు, ఇతను A1 పాపి ప్రభు. ఏడవడు చిత్రగుప్త. ప్రభు ఈ అపరాస్యం. ఇతగాడి చిట్టా విప్పుము. ప్రభు, ఈ A1 పాప ఏం చేస్తున్నాడో తెలుసా ప్రభు? చెప్పు. వైద్య పట్టా లేకుండా వైద్యము చేయొచ్చు, జనాల ప్రాణాలు హరించుచున్నాడు ప్రభు. చెప్పండి ప్రభు. ఏమిటి ప్రభు ఇది? నువ్వు వాడితో మాట్లాడుతుంటూ నాకేదో మెయిల్ వచ్చింది. ఈ ప్రభువుగా గెద ఎత్తడమే రాదు, మెయిల్ మటుకు కావలేను. నేను అదే చెప్పుచున్నాను. ఏమది? ప్రభు, ఏమైనది? ఈ పాపి శిక్ష వేయాలి ప్రభు. ఏమి పాపి? దీనికి నీ సమాధానం ఏమి? మా బామ్మద్దు బంగారం లేకుండా నేనేం మాట్లాడినా చిత్రగుప్త, ఎవడా బంగారము? ప్రభు,
నాకు అర్థమైనది. ఈ పాపి జాబితాలో A2 పాపిగా ఒక బంగారం అనే వ్యక్తి ఉన్నాడు ప్రభు. ఇతని కాంపౌండర్. ఇతను చేసే పాపాలన్నిటికీ కూడా అతను సహాయపడుతున్నాడు ప్రభు. అతడిని ప్రవేశపెట్టు. పట్టులారా ఎవరు బాబా ఈ పగటి వేషగాళ్ళు? నేను అలాగే అనుకున్నాను. పగటి వేషాలు కాదు, ఈడెముడు ఇటు కాదు, ఈయన ఎముడు. ఆయన సిహెచ్ గుప్తా అని చిత్రగుప్తుడు. ఇది వైడి రాజా స్వామి యమధర్మరాజు. మనం పాపాలు చేసాం. పాపాలు ఏంటో తెలుసా? మనం వైద్య పట్టాలు లేకుండా మనం హాస్పిటల్ పెట్టి జనాన్ని చంపేస్తున్నాం. వీడు చెప్తున్నాడు. ఏమది మా గుప్తాన్ని చంపేద్దా ఏమి? ఇటు రమ్ము. మా బావ చదివిన పట్టాలు వరుస పెట్టి డిగ్రీలు రాస్తే మడత మధ్య పట్టాయో ఉంది. ఆగు గుప్తా, నీవు కూర్చొను. ఏమిటి ప్రభు ఈ అపహస్యం? ఇంకేమి చేయుచున్నారు? ప్రభు, ఈ వైద్యుడు రోగికి కన్ను పోతే రెండో కన్ను కూడా తీసి ఆపరేషన్ చేసినాడు ప్రభు, డబ్బు కోసం. ఏం చేశాను? రోగి ప్రాణాలు తీసింది కదా. ఒక కన్నుకి ఆపరేషన్ 2 కళ్ళు చేశాను. అదే నీ ప్రాబ్లం. చేయదు కదా. అరే దీపావళికి 1+1 ఆఫర్ పెట్టాను బాబు. నిజమే గుప్తా. అవును తప్ప బట్టల షాప్ లో ఇచ్చేది. బట్టల షాప్ మేము ఇస్తాము. ఒకటేనా? మేము ఆఫర్ పెట్టాము. మాది ఆఫర్లో ఏమి ఈ ధిక్కారము? గతించి కూడా ప్రభు మీరు కూర్చోండు. ప్రభు మీకు అసలే నీరసమగా ఉన్నది. కూర్చోండి. ఏంటి ఎప్పుడు వీక్గా ఉన్నాడు? కొంపతీసి ఏమైనా ప్రయోగం చేసేవాడు? నీకేం రా లూ బోయిర్ లాగా ఉన్నాడు. లూ బోయిర్ అన్న ఆడి చికెన్ గుంజ వచ్చింది మధ్యనాడు. ఆయన ఆడికి వచ్చే నేను తినేస్తున్నాడు. చూడు పందికొక్కలే కలగైపోయాడు. మనకేందుకు కాల సంగతి మన సంగతి చూసుకోండి. చెప్పండి. ఇప్పుడు ప్రభు ఇతగాడు చేసిన పాపం ఇంకొకటి ఉన్నది. చెప్పుము. మనుషుల ప్రాణాలు తీసి వాళ్ళ యొక్క అవయవాలు ఈజీగా అమ్ముకుంటున్నాడు ప్రభు. ఎవడు చెప్పండి నీకు అది? ఎవడు చెప్పాడు? చిట్టాలో ఉన్నది కదా. ఆ చట్టాలను కూడా రాలేదా? ఏమిటది? బయట తిన్నప్పుడు నా అవయవాలు వేసి బతికిచ్చాను. చెప్పలేదు ఎవడ? ఎంతమంది బతికిచ్చింది చెప్పలేదు నీకు? ఇది బాగానే ఉంది. చెప్పలేదు ఎవడు నీకు అంటున్నా. అంటే మంచి చెప్పరా నీకు? ఎంతమంది బతికిచ్చాను తెలిసి నీకు? నీకు తెలుసా? చెప్పు. నేను అక్కడ చెప్తాను. చెప్పు ప్రభు, ఈ జనులు ఇలా మాట్లాడితే మనం ఏం చేయగలము? ఒక నిమిషం ఆగండి ప్రభు, ఆగండి. ఏమయ్యా అట్లా చూస్తున్నారు? ప్రభువుకి ఆయాసం. వెళ్ళుము. ప్రభు ఆగండి, ప్రభు ఆగండి. ఇప్పుడు చెప్పు. ఈ యమధర్మరాజుకి గదనే కాదు, కిరీటం మోయడం కూడా చేత కాదు. అరే పట్టుకోండి ప్రభు. చంపేస్తాడే ఆధార్ చచ్చిపోయాం. ఇంగ్లీష్ చంపుతా పొంగు చచ్చిపోయాడు. ఆధార్ చచ్చిపోయాం కదా. ప్రభు మీరు కూర్చోండి ప్రభు. పట్టలారా వెనక్కి వెళ్ళండి. గద బాగా పోయాడండి. బాగా పోయాడా? ప్రభు 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 ఏమైనది? పోయాడు. ఏమైనది? ఎముడైపోవాలి ఎప్పటి నుంచో ఉండే స్వయంగా. ఈ చిత్రగుప్తుడికి ఎప్పుడో చెప్పినాను, యముడా యమకింకరుడా. యముడంటే మాటలా? వీడెముడైపోవాలి ఎప్పుడు ప్లాన్ చేసి కూర్చున్నాడు బామ్మద్దే. వీడెముడైపోవాలి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకనే కరెక్టే. అయిపోయిందండి మీదే చూసారు. అందుకని తిండి ఎట్టట్లేదు. అందుకని అలాగైపోయింది. మీరు అలాగైపోయారు.
ఇప్పుడు మీ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. మమ్మల్ని వదిలేస్తారు పోనీ. ఓ పాపి చెప్పు. నా పోస్ట్ నాకు వచ్చినది. ఓకే, మమ్మల్ని ఇవ్వమంటారా? వేసుకోండు. కాటమరాయుడా గజనీ నరసింహుడా